హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో సన్న కారపూస ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ కారపూస చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ మంచి కలర్ఫుల్ టెక్స్చర్తో చాలా బాగుంటాయి. ఒక్కసారి చేశారంటే 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. బయట పకోడీ బండి మీద అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో రుచికరమైన కారపూసను రెడీ చేసుకోవచ్చు. అసలు వంట రాని వారు కూడా ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసేస్తూ ఉంటారు. పిల్లలు పెద్దలతో ఎంతో ఇష్టమైన ఈ కారపూస మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను 2 కప్పులు శనగపిండితో ఈ కారపూస చేసి చూపిస్తాను. ఇప్పుడు అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 2 కప్పులు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఒక సన్న జల్లెడి కానీ ఇలాంటి స్టైనర్ కానీ పెట్టుకుని మనం జల్లించుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఎక్స్ట్రా పీసెస్ ఏం లేకుండా జల్లించుకోవాలి. ఎందుకంటే సన్న కారపూస కదా మనం పోసేది, ఏదైనా అడ్డుపడిందంటే అది నొక్కేటప్పుడు అసలు రాదండి బయటికి. అందుకని ఖచ్చితంగా ఇలా జల్లించుకుని వేసుకోవాలి పిండి. ఇలా జల్లిస్తున్నప్పుడు అడుగుని ఇలా ఉండల్లాగా ఉంటాయి, వాటిని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా జల్లించి పెట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న దానిలోనికి రుచికి సరిపడ సాల్ట్, చిటికెడు కలర్ వేసుకోవాలండి. కలరు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకో, లేదంటే పసుపు అయినా వేసుకోవచ్చు. కానీ స్వీట్ షాప్లో మాత్రం కలరే వేసి చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఎందుకంటే సన్న కారపూస కదా, తొందరగా దిగదండి గట్టిగా ఉంటే. అలానే లూజ్గా కలిపే ఉంటే ముద్దగా పడిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ శనగపిండి కనుక మనం వేసాం కాబట్టి మనం కలిపేటప్పుడు ఖచ్చితంగా మన చేతికి ఎక్కువగా అతుక్కుపోతూ ఉంటుంది. కానీ మనం మంచిగానే కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ముద్దలాగా చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దను రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి పిండి అయితే. అటు లూజ్గా కాకుండా ఇలా గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు మనం చక్రాలు ఒత్తుకునే ఒక గొట్టం తీసుకోవాలండి. నేనైతే ఈ గన్న తీసుకున్నాను. ఇదైతే నేను చూపిస్తుంది తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. దీని గురించి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా చెప్పాలా అని అనుకుంటారేమోనని ఈ మాట కూడా చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మనం రెడీ చేసుకుని సన్నగా ఉన్న బ్లేడ్ తీసుకున్నాం కదా, అది 0 సైజ్ అనమాట. అది తీసుకుని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇలా బ్రష్తో లోపల వరకు నూనె అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం నొక్కినప్పుడు ఈజీగా వస్తుందండి, తొందరగా జారుతుంది. అందుకోసమే మొదటిసారి అయితే ఇలా చేసుకోండి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుని దీని లోపలికి ఇలా ప్రెస్ చేయాలి. ఎంతైతే పడుతుందో ఆ వట్టంలోనికి మొత్తం కూడా పెట్టాలండి. కొంచెం ఒత్తి పెట్టుకోవాలి, ఎక్కడ ఎయిర్ బబుల్స్ అని లేకుండా. ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద కప్పు కూడా పెట్టేసుకుని మనం ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా రావాలి. ముందుగా ఒకసారి ప్రెస్ చేసుకుని ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వీట్ అయింది కదా, ఆయిల్లోనికి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి రౌండ్గా. నిదానంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత అలానే ఉంచేయకూడదు. దీన్ని గరిటె పెట్టి రౌండ్గా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్లో. అప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట. ఇప్పుడు ఇలా రౌండ్గా వేగుతుంది కదండి. ఇప్పుడు మంట అయితే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే సిమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టకపోతే కొంచెం ఆయిల్ అయినా పీల్చేస్తే, లేదా ఎక్కువ శాఖ అయితే మాడిపోయే అవకాశం ఉంటుందిగా చూసి వేయించుకోవాలి. ఈ విధంగా ఒకవైపు వేగింది కదా, రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది కదండి, తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాని మీద టిష్యూ పేపర్ వేసి దానిపైన వేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు అదే విధంగా మొదటిసారి వేసినట్టుగానే ఇప్పుడు కూడా అలానే వేసుకోవాలి. అదే విధంగా రౌండ్గా తిప్పుకుంటూ వేయించుకోవాలి.
ఇలా వేగిన తర్వాత మరియు రెండో వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి. మనం ఎక్కువ శనగపిండితో చేసాం కాబట్టి కొంచెం విడిపోయినా పర్వాలేదండి, చక్రం బాగానే వస్తుంది. ఈ విధంగా రెండో వైపు కూడా బాగా వేయించుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి పెట్టుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా అలాగే నూనె పీల్చుకోకుండా మీరే చూసుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మిగతా పిండంతా కూడా ముందు చేసుకున్నట్లుగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, నాకైతే లాస్ట్ అయిపోయినాయి. ఇదే చివరిది. ఆయిల్ అంతా కూడా వాటేసి ముందు తీసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చివరిలో కొద్దిగా కరివేపాకు వేయించుకుని ఆ సన్నకార పేస్ట్ మీద వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్వీట్ షాపుల్లో కూడా ఇంతే చేస్తారు, కలర్ వేస్తారు, ఇలానే కరివేపాకు వేయించి కూడా వేస్తారు సువాసనకు. ఇవన్నీ చూసే అట్రాక్షన్గా మనం బాగా కొంటామండి షాపుల్లో అయితే. ఈ విధంగానే ఇంట్లో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న కరివేపాకు అంతా కూడా ఇలా కారపూస మీద చల్లుకుని మనం తింటే ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే మీరు రెడీ చేసేసుకోండి ఈ వీడియో చూసి. అంతేనండి, కరకరలాడే కారపూస అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.